హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారో మర్చిపోకండి. మీకు ఒకవేళ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. మా తెలంగాణ స్టైల్లో మెచ్యూర్ ఫంక్షన్ ఎట్లా చేస్తారు అనేది చూద్దాము. ఫస్ట్ మేమైతే కొన్ని రకాల పిండి వంటలు అయితే చేసుకెళ్తాము. 3 టైప్స్ లేదా 5 టైప్స్ అట్లా తీసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు మనం తీసుకెళ్ళినవి ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ కోసం కొన్ని స్పెషల్గా చేసుకుంటారు కదా, అవి అన్నీ కలిపి ఫస్ట్ అమ్మాయికి ఒడి నింపుతారనమాట. మెచ్యూర్ ఫంక్షన్ మా దాంట్లో ఒడి నింపడం అనే కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. కొన్ని స్వీట్స్ ఇలాంటి పిండి వంటలతోటి ఒడి నింపి అందరు బ్లెస్ చేస్తారనమాట అమ్మాయిని. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కామన్గా అందరిలాగా జరిగినట్టే ఉంటుంది. ఫొటోస్ దిగుతాము, తర్వాత భోజనం చేసి అంతటితో అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే డ్యాన్సెస్ ఏమన్నా ఉంటే ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు ఉంటుంది అనమాట. మా దాంట్లో అయితే భోజనానికి నాన్ వెజ్ అనేది కంపల్సరీ అండి. వేరే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సైడ్ కొన్ని ఫంక్షన్స్లలో నేను అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళు వెజ్ ప్రిఫర్ చేస్తారంట. మా దాంట్లో అయితే అది అస్సలు కుదరదు. నాన్ వెజ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఇంకొకటి నాన్ వెజ్తో పాటు మేము ఎక్కువగా గర్ల్స్ విషయానికి వస్తే మేము కళ్ళు తాగుతాము. బాయ్స్ దగ్గరికి వస్తే వాళ్ళది ఆల్కహాల్ ఉంటుంది కదా, అదే అనమాట. మా సైడ్ ఆడవాళ్ళు తాగడము అనేది అది తప్పుగా చూడరు ఇటు సైడ్ తెలంగాణ సైడ్ కల్చర్లో ఇలా ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఆంధ్ర సైడ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఈ ఆల్కహాల్ అనేది ఉండదు. ప్లస్ వాళ్ళు తాగరు కూడా. మొత్తం జెంట్స్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేయరు తాగడానికి. వాళ్ళ సైడ్ ఆచారాలు ఇలా ఉంటాయి. మన తెలంగాణ సైడ్ అయితే పక్కా నాన్ వెజ్ ఉండాల్సిందే. కళ్ళు కొన్ని ఏరియాలో ఉండదు తెలియదు, కానీ మ్యాక్సిమం మా సైడ్ చేసే ఏరియాలలో అయితే నల్గొండ బేస్ చేసుకొని మాట్లాడినట్లయితే ఇక్కడైతే ఉంటుందండి కంపల్సరిగా. కళ్ళు అనేది ప్రతి ఫంక్షన్లో ఉంటుంది. తను అనమాట మా అక్క కూతురు నక్షత్ర, తన నేమ్. మా అక్క చాలా యూనిక్గా థింక్ చేసి ఆ పేరు పెట్టింది తనకి, నక్షత్ర అని. ఇక ఫంక్షన్ చెప్పిన కదా, ఒడి నింపడం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోటో సెషన్స్ అనమాట. అందరు వచ్చి బ్లెస్ చేస్తూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ సమ్మర్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు మెయిన్ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే వర్షం అనేది రాదు. కొంచెం పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత మేకప్ వేసుకున్నా ఆ చెమటలకి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ మేకప్లు అయితే ఎవరేం యూజ్ చేయము. ఇక్కడ జస్ట్ నార్మల్గా బేసిక్ మేకప్ తోటే రెడీ చేసినారు నక్షత్రనైతే. ఇక్కడైతే ఈ స్టైల్లో జరుగుతుంది ఫంక్షన్. మీరు ఏ ఏరియాకి సంబంధించిన వారు, మీ సైడ్ ఎలా జరుగుతుంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. మీరందరూ కూడా మా నక్షత్రకి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.